అప్డేట్, ఎలిమినేషన్ అప్డేట్. సో ఇప్పటి వరకు మనం అనుకున్నది దానికంటే కొంచెం భిన్నంగా బిగ్ బాస్ టీము చాలా వెరైటీగా ప్లాన్ చేస్తుంది. మేబీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందే ఎవరైతే అడుగు పెడతారో కామనర్స్ కి అసలు బిగ్ బాస్ టేస్ట్ ఏంటి అనేది రుచి చూపిస్తున్నారేమో బిగ్ బాస్ టీం. సో నార్మల్ గా మనం ఏమనుకున్నాము, బిగ్ బాస్ టీము 40 మందిని సెలెక్ట్ చేస్తారు. సో 40 మందిలోంచి 15 మంది ఆ 15 మందిని 3 5 పంచుకుంటారు జడ్జెస్. దాంట్లో నుంచి డైరెక్ట్ గా ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారు. మిగిలిన 12 మందిలో నుంచి ఇద్దరు ఓటింగ్ ద్వారా అడుగు పెడతారని మనం మొన్నటి వరకు చెప్పుకున్నాం. బట్ షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్. సడన్ గా బిగ్ బాస్ టీము జడ్జెస్ ఇద్దరిని ఎలిమినేట్ చేయమని చెప్పారంట బిగ్ బాస్ టీము. సో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఆ ఇద్దరు ఎవరనేది మాట్లాడుకుందాం. సో మా ఆజామ్ ఇచ్చిన ఈ అద్దిరిపోయే అప్డేట్ ని మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, మిగిలిన కామనర్స్ ఎవరు బాగా ఆడుతున్నారని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది అప్డేట్స్, లీక్స్ కాదు. లీక్స్ అంటే పవన్ బ్రో కొడతారు కాబట్టి ఇది అప్డేట్స్ మాత్రమే అనమాట. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లోనే ముందు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. ఇంకా సో చెప్పాను కదా, మా తాత ఇచ్చిన 3.5 ఎకరా అభిపారం దుబ్బానండి. సో అదనమాట సంగతి. ఓకే, అప్డేట్స్ అనమాట. ఓకే, అక్కడ హౌస్ లో ఎవరైతే 15 మంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సో అక్కడ అందరూ బాగా 18,000 మెంబర్స్ లోంచి 15 మెంబర్స్ గా వచ్చారంటే వాళ్ళ టాలెంట్ అనేది క్లియర్ గా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, వాళ్ళు ఎంత బాగా వచ్చారనేది. బట్ ఇంకా ద బెస్ట్ విల్ విన్ కాబట్టి సో ఆ 15 మందిలో కూడా ఒక 5గురిని సెలెక్ట్ చేయాలంటే అది నిజంగా అక్కడ కూర్చున్న ముగ్గురు జడ్జెస్ కి ఇట్స్ ఎ టఫెస్ట్ టాస్క్ అది. అండ్ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కూడా. సో అందుకని చెప్పి మధ్యలోని సడన్ ఎలిమినేషన్ అనేది తీసుకొచ్చినట్టున్నారు. సో సడన్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకునే ముందు మేబీ షార్ట్ ఉంటుంది వీడియో, పెద్ద లెంత్ ఏముండదు. ఓకేనా, ఓటింగ్ అని చెప్పారు. సో ఓటింగ్ అని చెప్పేసరికి మనం అందరూ ఏమనుకున్నాం, అబ్బా కామనర్స్ లోపలికి వెళ్ళే వాళ్ళకి సో పీపుల్ డిసైడ్ చేస్తారు ఆ మిగిలిన 12 మందిలో ఎవరు వెళ్ళాలనేది. సో ఆడియన్స్ డిసైడ్ చేస్తారని అనుకున్నాం కానీ బట్ ఆల్ ఆఫ్ ద సడన్ బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఏదైతే ట్విస్ట్ ఉందో అది మామూలు ట్విస్ట్ అయితే అసలు కాదబ్బా నిజంగా. సో దానికంటే ముందు మనం లైక్ కొన్ని చిన్న అప్డేట్స్ ఏంటంటే, లైక్ డైరెక్టర్ తేజ గారు ఉంటారు కదా. సో చాలా సినిమాలు చూసుంటాం మనం. సో ఆయన గెస్ట్ గా వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు చెప్పాను కదా, చిన్న అమ్మాయి, ఎంగేజ్ అమ్మాయి, శ్రేయ అనే అమ్మాయి. సో ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందంట. సో మామూలు కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ అమ్మాయి మాట్లాడుతుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ అక్కడ ఎవరైతే 15 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళలో బాగా మాట్లాడుతున్నారు అన్న పేర్లు వచ్చింది ఈ శ్రేయ అనే అమ్మాయి బాగా మాట్లాడుతుందని, అండ్ మాస్క్ మ్యాన్ బాగా మాట్లాడుతున్నాడని. అండ్ ఎవరైతే చాలా మంది క్రింజ్ అన్నారు, చాలా మంది పాపం తిట్టుకుంటున్నారు, అసలు ఆ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టకూడదు అని అంటున్నారు. సో శ్రీజ, సో ఆ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఫ్రైడ్ మోమో అమ్మాయి. సో ఈ అమ్మాయి కూడా పర్లేదు బాగా మాట్లాడుతుంది అని చెప్పి టాక్ వస్తుంది అనమాట. అండ్ అమ్మాయిల డామినేషన్ ఎక్కువ ఉందని చెప్పడానికి మేబీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఇంకా మీరు చూస్తుంటారు. సో మనంత ఇంకా అప్డేట్స్ చెప్పాలని ఉంటుంది కానీ బట్ ఎక్కువ చెప్తే బిగ్ బాస్ టీము కొట్టుద్ది, పవన్ బ్రో కూడా తిడతాడు. ఎందుకు వచ్చింది మనం చెప్పండి మనకి. సో లైట్ గా అప్డేట్స్ ఇచ్చుకుంటూ పోదాం అనమాట. అండ్ శ్రీజ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో క్రింజ్ అని అంటున్నారు. సో ఆ పిల్ల మామూలు కూడా బీభత్సంగా టాస్క్లు ఆడుతుందట. చిన్న టాస్క్ లేదు బిగ్ బాస్ హౌస్ లో ఉండేది, ఒలింపిక్స్ లో ఉండే టాస్క్లు ఉంటాయి. ఏంది బిగ్ బాస్ లోపల అలాగే ఉంటాయి, బయట అలాగే ఉంటాయి. సో అమ్మాయి టాస్క్లు బాగా ఆడుతుందంట. మేబీ ఈసారి టాస్క్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం ప్రతిసారి అబ్బాయిలు టాస్కుల్లో గెలిచేసి విన్నర్లు అయిపోతున్నారు, కప్పులు కొట్టేస్తున్నారు అని చెప్పి బిగ్ బాస్ టీమ్ కి మేబీ ఒక అర్థమైపోయింది అనుకుంటా ఫార్మాట్. సో అందుకని కొంచెం అమ్మాయిని కూడా గట్టిగా ఉండే అమ్మాయిలు తీసుకుంటున్నారు, టాస్క్లు బాగా ఆడే అమ్మాయిలు తీసుకుంటున్నట్టున్నారు. పోటీ ఇస్తున్నారు కానీ అమ్మాయిలు ఆ టాస్క్ క్వీన్లు అవుతున్నారు తప్పితే విన్నర్లు అవ్వట్ల. ఈసారి మేబీ విన్నర్లు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో చూద్దాం. సో అదన్నమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన పర్సన్ లైక్ ప్రసన్న కుమార్ గారు. ఆయన ఫోటోగ్రాఫరు, ట్రావెలరు, మోటో వ్లాగరు, బైక్ రైడరు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన 21 కిలోమీటర్స్ బ్లేడ్ రన్నరు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఆయనకి అది ఎక్కడ అడ్డం రాకుండా ఆయన ఇంత దూరం వచ్చాడు అంటే మామూలు విషయం కాదు. 18,000 మందిలో నుంచి 15 మంది వరకు వచ్చాడు అంటే కూడా అది చాలా మామూలు విషయం కాదు అసలు. చాలా మంది ఆయన గురించి పాపం జాలిగా మాట్లాడుతుంటారు కానీ వీ షుడ్ ప్రౌడ్ అలాంటి వ్యక్తి. ఎందుకంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా అది ఏ మాత్రం కూడా 2 కాళ్ళు ఉన్న వాళ్ళతోటి ఈక్వల్ గా మరి ముందుకు వచ్చిన వ్యక్తి. బట్ అన్ఫార్చునేట్లీ హీ గాట్ ఎలిమినేటెడ్ అంట. సో ఇది లేటెస్ట్ అప్డేట్. సో మనం జాలి పడాల్సిన అవసరం ఏం లేదు కానీ బట్ ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అనేది టాక్ అనమాట. సో అది నిజం, ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ పర్ఫార్మెన్స్ లేదని చెప్పి ఫస్ట్ ఎల్లో కార్డ్ ఇచ్చారంట. తర్వాత నిన్న
నిన్న అప్డేట్ ఏంటంటే లేటెస్ట్ అప్డేట్ రెడ్ కార్డ్ ఇచ్చేసారంటే పంపించేశారు. అండ్ ఇది కొంచెం షాకింగ్ ఉంటుంది ఎవరికైనా. సో మనం ఏమనుకున్నాం లైక్ మిగిలిన 12 మంది డైరెక్ట్గా వెళ్ళకపోయినా కూడా మిగిలిన ఆ 12 మందిని సో ఆడియన్స్ సెలెక్ట్ చేస్తారని అనుకున్నాం కానీ బట్ బిగ్ బాస్ మామ మధ్యలో ట్విస్ట్ ఇచ్చారు. ఆబ్వియస్లీ తెలిసిందే కదా బిగ్ బాస్ అంటేనే ట్విస్టులు టర్న్లు ఉంటాయని. సో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వకముందే అగ్ని పరీక్షలోనే ఇది మేజర్ ట్విస్ట్ అనమాట. సో ప్రసన్న కుమార్ గారు ఎలిమినేట్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఎవరైతే నెక్స్ట్ పర్సన్ సో ఎవరైతే మనం ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉంటుంది, నిన్న ప్రోమో చూసిన తర్వాత అబ్బా పక్కా ఈ పిల్లలు ఉండేలాగుందిరా, అందులో మామూలుగా అయితే కొంచెం యూకే నుంచి వచ్చిన అమ్మాయి, జిమ్ మంచి ట్రైనర్ అండ్ లేడీ నవదీప్ అని చెప్పుకున్న అమ్మాయి శ్వేతా శెట్టి. సో ఆమె కూడా ఎలిమినేటెడ్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ సో ఆమెను కూడా ఎలిమినేట్ చేశారు. ఇంకా మిగిలినది 13 మంది కంటెస్టెంట్లు. సో 3 కంటెస్టెంట్లు మేబీ డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మిగిలిన ఈ ఎవరైతే 8 మంది కంటెస్టెంట్లు మిగిలిన 8 మంది ఉంటారా, 3 వెళ్ళిపోతే ఎంతమంది అంటారు, దీని లెక్కలు కూడా రావట్లేదు మహేష్ బాబు. 3, 2, 5 ఇంకా 15 10 మంది ఉంటారు. సో ఈ 10 మందికి మేబీ ఓటింగ్ జరుగుద్ది. లేకంటే ఇంకా ఆగస్ట్ 22కి ఇంకొక 1 వీక్ టైం ఉంది. మేబీ ఇంకొక 2 రోజుల్లో మేబీ ఇంకొక 2 ఎలిమినేషన్లు ఏమన్నా అయిపోతాయేమో తెలియదు. సో ఎలిమినేట్ అయిపోతూ మేబీ డైరెక్ట్గా ఒక 5 మెంబర్స్ని వితౌట్ బిగ్ బాస్ ఓటింగ్ ఆడియన్స్ ఓటింగ్ లోపలికి పంపించేస్తే లాగుంది. మామూలుగా లేదు, ట్విస్టులు టర్న్ మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. సో కాకపోతే ఈ లేటెస్ట్ అప్డేట్ అంటే ప్రసన్న కుమార్ గారు అండ్ శ్వేతా శెట్టి. సో శ్వేతా శెట్టినా మహేష్ గారు మళ్ళీ ఏదో డైలాగ్ వేసాం అనుకో. ప్రసన్న కుమార్ గారు శ్వేతా శెట్టి సో ఇద్దరు ఎలిమినేటెడ్. మేబీ ఆయన ఎలిమినేట్ అయిపోవడానికి కూడా కారణం మేబీ సింపతి రావచ్చనో, లేకుంటే టాస్క్లు లోపల ఉంటాయి కాబట్టి మేబీ ఆ టాస్క్ రాలేదు. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఆయన ఇంత దూరం వచ్చిన వ్యక్తి లోపల టాస్క్లు ఆడలేడనా, లేకుంటే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మేబీ ఆయన లోపల కంటిన్యూస్గా చూసేదానికి ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది, లేకుంటే జనాలు ఏమన్నా కొంచెం ఫీల్ అవుతారు. నిజంగా ఆయన ఒక కాలు ఎప్పుడు పెట్టుకొని ఉండలేడు. ఆ కాలు నాకు తెలుసు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసు. ఎప్పుడు ఆ కాలు పెట్టుకొని ఉండలేదు, ఎందుకంటే అది స్వెల్లింగ్ వచ్చేస్తుంది. సో అది తీసేస్తూ ఉండాలి, ఎక్కువసేపు పెట్టుకోలేము దాన్ని. సో అలాంటప్పుడు పాపం అక్కడున్న వాళ్ళు కానీ లోపల ఉన్న వాళ్ళు కానీ ఆయన అంతతోటి లైక్ ఒక ఎడ్జ్ ఉంటుంది, అలా చూడలేరేమో లోపల కంటెస్టెంట్స్. అండ్ పొరపాటున ఏమన్నా కానీ జరిగినా కూడా మేబీ మిస్ఫైర్ అవుతుందేమో అని అనుకున్నారో లేదో తెలియదు కానీ బట్ ఇక్కడ దాకా సెలెక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఏంటి ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 18,000 మెంబర్స్లో నుంచి కూడా 15 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యాడంటే ఇది చిన్న విషయం కాదు అని నిరూపించడం కోసం అతని మీద ఇంకొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన అంత చేస్తున్నాడు కదా, బ్లేడ్ రన్నింగ్ అండ్ మోటార్ బ్లాగింగ్, సో బైక్ రైడింగ్ ఇన్ని చేసిన వ్యక్తి నేను ఎందుకు కొంచెం ముందుకు పోలేను అని అనుకున్న వ్యక్తిని చివరి వరకు తీసుకురావడం అనేది సో బిగ్ బాస్ కి మేబీ వాళ్ళు ఆయన ఎఫర్ట్స్ ని గుర్తించారు. బట్ అన్ఫార్చునేట్లీ మేబీ ఆయన జర్నీ ఇక్కడ తోటి ముగిసిపోతుంది, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టలేడు. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ అనమాట అలాంటి వ్యక్తులు చూసి. ఎందుకంటే 2 కాళ్ళు ఉన్న వాళ్ళే పాపం చాలా తక్కువ మనం పనులు చేస్తుంటాం. బట్ ఆయన అండ్ శ్వేతా శెట్టి గారు సో ఆమె యూకే నుంచి వచ్చారు. మేబీ ఈమె పర్ఫార్మెన్స్ కూడా అంతగా బాగా లేదు అని, ఎందుకంటే ఆమె ఒక డైలాగ్ చెప్పినట్టు అర్థమవుతుంది, ముఖ కవలికలు పెద్దగా ఏం కనపట్లేదు. బట్ ఆమె లేడీ నవదీప్ అని చెప్పుకున్నప్పుడు మేబీ నిన్న వీడియోలో నేను చెప్పాను సో ఆమె ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తుంది అనుకున్నాను. బట్ ఏమో ఆమె పర్ఫార్మెన్స్ నచ్చలేదని చెప్పి ఆమె మొన్న ఎల్లో కార్డు నిన్న రెడ్ కార్డు ఇచ్చేసి సో ఆమె ఎలిమినేట్ చేశారంట. ఇది లేటెస్ట్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నానండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో మేబీ బిగ్ బాస్ ఆడిన తర్వాత చిన్న అప్డేట్స్ అనేది దాంట్లో పెడుతూ ఉంటాను, ఏదో వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. ఓకేనా, రెండింటిని ఫాలో అవ్వండి. అంటే జై హింద్.